హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ నందు విజయవంతంగా L4, L5, S1 ఫిక్సేషన్ మరియు లామినెక్టిక్ సర్జరీ నిర్వహించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో డాక్టర్ బాలరాజశేఖర్ చంద్ర సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ సైన్స్ సర్జన్ ఆధ్వర్యంలో ఉషారాణి నడిపినేనికి విజయవంతంగా సర్జరీ జరిగినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆమెకు నడుము నుంచి కింది కాలి వరకు తీవ్రమైన నొప్పి రావడంతో మా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆమెకు క్షుణ్ణంగా మూల్యాంకనం చేసిన తర్వాత జూలై 8, 2023న L4, L5, S1 ఫిక్సేషన్ లామినెక్టమీ సర్జరీ చేయడం జరిగింది. నడిపినేనికి ఎటువంటి సమస్యలు లేకుండా ఖచ్చితత్వం మరియు నైపుణ్యంతో సర్జరీ చేయడం జరిగింది. మా వైద్య బృందం యొక్క అంకిత భావం, వ్యక్తిగతీకరించిన శ్రద్ధ, సంరక్షణలో ఆమెకు సర్జరీ చేయడంతో చాలా వేగంగా కోలుకోవడం జరిగింది. ఉషారాణి నడిపినేనికి హాస్పిటల్లో ఉన్న సమయంలో అనుభవంతులైన వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఐవి ద్రవాలు, యాంటీబయాటిక్స్, అనలాజిటిక్స్, PPIలు, ఇతర సహాయక చికిత్సలు అందించడం జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉండడం వల్ల డిశ్చార్జ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రాబ్లంతో హైదరాబాద్ వెళ్ళి హ్యాపీగా చేయించుకున్నాను. చాలా బాగా చేశారు. నా పని నేను చేసుకోగలుగుతున్నాను. అంతకుముందు అసలు భయం వేసేది అనమాట. శరీరంలో ఏమన్నా ఉంటుందేమో, ఉన్నట్టు ఏమన్నా పెడతారేమో అనేసి నేను పిల్లలు చదువు అయిపోయిన దాకా, పిల్లలు అమెరికా వెళ్ళిన దాకా వాయిదా వేసుకుంటూ వచ్చాను. చెప్పండి సార్. నేను బాలరాజశేఖర్ అండి, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో న్యూరో సర్జన్. స్పెషాలిటీ వచ్చి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ, మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ, యాజ్ వెల్ as ఫిక్సేషన్స్ కూడా. మనం లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటే డిస్క్లో కానీ వెన్నుపూసలో తీసుకున్నట్లయితే వెన్నులోంచి వచ్చే నరాలు, కాళ్ళలోకి వెళ్ళే నరాలు కానీ, మెడలో ఒత్తిడి కూడా అయితే చేతిలోకి వెళ్ళే నరాలు కానీ, సో ఈ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి నొప్పి రావడము, నడవలేకపోవడము, నడుము నొప్పి రావడము, కాళ్ళలో నొప్పి రావడము, తిమ్మిల్లాగా రావడము, సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ సింటమ్స్తో చాలామంది ఏం చేస్తారంటే ఏమైనా భయంకరంగా అయిపోయిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైనా చెప్తారేమో అని చెప్పి సో లేట్ చేసి మన దగ్గర రావడం జరుగుతుంది. ఎర్లీ స్టేజెస్లో కనుక్కున్నట్లయితే ఆపరేషన్ లేకుండా ఫిజియోథెరపీ ఇట్లాంటి వాటితో కూడా నయం చేసుకోవచ్చు. కొంచెం ముద్రేక అంటే సింటమ్స్ ఎక్కువ అవుతున్నాయి, సో మనకి రోజు జీవితానికి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ చేస్తాము. చాలా మందికి భయం ఏమవుతుందంటే ఈ ఆపరేషన్ చేస్తే, వెన్నుపూస నుంచి ఆపరేషన్ చేస్తే పారాలసిస్ అయిపోతుంది, బెడ్ మీదకి పరిమితం అయిపోతాం అనే భయంతో కూడా చాలా మంది సర్జన్స్ దగ్గర రాకపోవడము, సో సరిగ్గా ట్రీట్మెంట్ అని తీసుకోకపోవడం జరుగుతుంది. సో నేను చెప్పినట్టు ఇందాక అనుకున్నట్టు మనం కొంచెం సివియర్గా ఉండే డిసీజెస్లో కూడా మనం ఆపరేషన్ చేసినట్లయితే టైంకి సో రిజల్ట్స్ అనేవి బాగుంటున్నాయి. ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ వచ్చాయి, అంటే పెద్దగా ఓపెనింగ్ చేసుకోకుండా చిన్న ఓపెన్ చేసుకొని ఫిక్సేషన్ చేయడం. సూటబుల్ కేసులు, అన్ని కేసులు అన్ని సర్జరీస్ చేయలేము. సో ఇంకొంత ఓన్లీ తీసుకున్నట్లయితే ఎండోస్కోపీ అంటే మనం డే కేర్ ప్రొసీజర్ లాగా కూడా చేస్తాం. సో డే కేర్ ప్రొసీజర్ అంటే మనం ఆ రోజు చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయడం, లేకపోతే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయడం, పేషెంట్ కన్వీనియన్స్ని బట్టి కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో కోత కానీ అనస్థీషియా కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో స్కోప్ అనేది మనకి 6 millimeters అంటే 0.6 centimeters ఉంటుంది. సో 1 centimeter కంటే తక్కువ హోల్తో మనం సర్జరీ చేసి మనం అదే రోజు డిశ్చార్జ్ చేయడం ఇట్లాంటివి కూడా జరుగుతుంది. సో చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్స్ చాలా వచ్చాక సర్జరీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఉషారాణి గారు మనం ఫిక్సేషన్ చేయడం జరిగింది. సో స్పాండిలైసిస్ ఉంది, సో వాకింగ్ డిఫికల్టీ ఉండడంలో మనం ఫిక్సేషన్ చేయడం జరిగింది లంబార్ కెనాల్ స్టెనోసిస్లో. సో ధైర్యంగా చేయించుకున్నారు, పాపం అసలు భయపడలేదు. సర్జరీ తర్వాత కూడా వాకింగ్ అది షీ రికవర్డ్ వెరీ వెల్, ఫిజియోథెరపీ అది చేయడం. సో పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం చెప్పి ఫాలో అవుతున్నారు కాబట్టి రిజల్ట్ అనేది మనం చూస్తాము, నడుచుకొని వచ్చారు ఇప్పుడు. సో రిజల్ట్స్ అనేవి బాగుంది. సో లైవ్ ఎగ్జాంపుల్. అండ్ స్పైన్ సర్జరీస్ చేస్తే ఏదో అయిపోతుంది, బెడ్కి పరిమితం అయిపోతామని భయపడాల్సిన అవసరం లేదండి.